సంసారాన్ని కానీ పూర్తి త్యాగమూర్తి అంటే ఒక మిలిటెంట్ నిర్మలస్ యొక్క అభిమాన శిష్యుడైన ఆయన ఆంధ్రప్రదేశ్ వచ్చినప్పుడు కూడా ఫార్వర్డ్ బ్లాక్ అన్న పార్టీ వ్యక్తి యొక్క జీవిత ఆదర్శాలు మనకు స్కూల్ పిల్లల పాఠ్యభాగాల్లో వస్తే వాళ్ళకి ఆదర్శవంతంగా ఉంటుంది. మనం చూడటం లేదు. మీరు ఎవరికి చాలా రాను తక్కువ మందికి తెలుస్తుంది. ఎటువంటి సభలు జరుగుతుంటే జీవితంలో ఇన్స్పిరేషన్ జరుగుతుందని థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మనందరం కూడా ఇక్కడ సమావేశం అవటం, మనం స్వాతంత్ర సమరయోధులం కాకపోయినప్పటికీ వారిని చూడనప్పటికీ కూడా వారి జయంతి సందర్భంగా మనం ఇక్కడ సమావేశం అవ్వటం కూడా మనందరికీ కూడా గర్వకారణంగా, అందులో రాజమండ్రిలో వారు పూర్తిగా తన యొక్క మరి చాలామంది పెద్దలు చెప్పు ఉంటారు. వారు మన అల్లూరి సీతారామరాజు గారు, అలాగే సుభాష్ చంద్రబోస్ గారు లాంటి విప్లవాత్మక భావాలు గల మనుషులతోనూ, గాంధీ గారు అలాగే జయప్రకాష్ నారాయణ గారు లాంటి వారి సౌమ్యులతోనూ కూడా కలిసి పనిచేసిన మహా వ్యక్తి. మన దౌర్భాగ్యం అనుకోవాలో మంచిది అనుకోవాలో కానీ చాలా చోట ఈ జయంతులు అవి జరుగుతుంటాయి. అందులో అంబేద్కర్ గారు పుడితే అక్కడ ఎస్సీలే జయంతి చేసుకుంటుంటారు. అలాగే ఆజాద్ గారు ఉంటే ఆ ముస్లింలే చేసుకుంటుంటారు. ప్రకాశం పంతులు గారు అయితే ఆ బ్రాహ్మిన్సే చేసుకుంటున్నారు. ఈ విధంగా జయంతులు జరుగుతుంటాయి. కానీ మన అత్తూరి అన్నపూర్ణయ్య గారి జయంతి మాత్రం అలాగే కులం కానీ మతం కానీ లేకుండా చేసుకునే జయంతి ఇది అత్తూరి అన్నపూర్ణయ్య గారి జయంతి. దానికి ముఖ్యంగా మనం అభినందించవలసింది ఈ మద్దూరి అన్నపూర్ణ సేవా సమితి అయినటువంటి కొడతం సుబ్బారావు గారు, అలాగే బెజవాడ రంగారావు గారు, వారి అందరినీ కూడా అభినందిస్తూ, నేను ఇవాళ ఇక్కడ మాట్లాడటానికి ముందు ఎందుకు కనబడ్డానంటే మహా వ్యక్తి, మహాగురువర్యులు మన చలపతి మాస్టర్ గారు ఇవాళ పురస్కారం చేయటం అంటే చాలా సంతోషకరమైన విషయం. కానీ నేను కొద్దిగా బాధపడుతుంది ఏంటంటే ఈ పురస్కారం వారికన్నా వారి శిష్యుడు లాంటి వాడిని నేను అందుకున్నాను. ఏమైనప్పటికీ కూడా వారికి నేను పాదాభివందనాలు చేస్తూ మరి ఈ ప్రపోజల్ చేసిన శ్రీపాల్ శ్రీనివాసరావు కూడా నేను అభినందన చేస్తూ, మరి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సమయం ఎక్కువ అవుతుంది. ఇక్కడ తర్వాత పురస్కార గ్రహీతలు కూడా నాకు బాగా చాలా ఆత్మీయ మిత్రులు, వారందరికీ కూడా అభినందిస్తూ ఈ అవకాశం ఇచ్చి మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఎక్సలెన్సీ నివాళులు అర్పిస్తూ, అట్లాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మహామహులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇక్కడ మన బెజవాడంగా గారు అనేక సార్లు ఈ సేవా సమితి ఆధ్వర్యంలో చేసిన కార్యక్రమాలకి నన్ను పిలవటం జరిగింది. నేను అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటాను, అన్నపూర్ణయ్య గారు మహానుభావుడు, దేశ స్వాతంత్రం కోసం శ్రమించిన వ్యక్తి, స్వాతంత్ర పోరాట యోధుడు. అయితే మనమంతా ఎట్లా అంటే చనిపోయిన వాడి కళ్ళు చేరడం అనే భావంతో ఉంటాం. బ్రతికుండగా ఆయన చేసిన సేవలను కానీ కృషిని కానీ గుర్తించలేం. అప్పటి వరకు మనకి రాదు. స్వాతంత్ర సమరంలో ఇలాగా అనేక మంది వారి యొక్క సర్వస్వాలను త్యాగాలు చేసి ప్రాణాలను అర్పించి వారి సంపదను దారపోసి దుర్భరమైన జీవితాలు అనుభవిస్తే ఏదో కొద్ది మంది మాత్రమే వెలుగులోకి వచ్చి స్వాతంత్ర సమరయోధులుగానో తర్వాత తరాలు నాయకులుగానో స్థిరపడటం జరిగింది. చాలామంది వారి త్యాగాలు అనామకంగానే మిగిలిపోయాయి. అయితే ఎటువంటి పరిస్థితుల్లో కూడా మద్దూరి అన్నపూర్ణయ్య గారి సేవా సమితిని, ఈ సేవా సమితి సభ్యులు స్థాపించి మన రాజమండ్రి నగరంలో వారికి ఒక గొప్ప
గుర్తింపు తీసుకురావడం జరిగింది. అంటే అన్నపూర్ణయ్య గారి ద్వారా సేవా సమితికి వచ్చిందా, సేవా సమితి అన్నపూర్ణయ్య గారిని వెలుగులోకి తీసుకొచ్చిందా అనేది ఉంటే, నిజంగా ఈ సేవా సమితి ఒక బాధ్యతగా ఆయన యొక్క సంస్మరణను తీసుకుంటూ జయంతిలు కానీ వర్ధంతులు కానీ చాలా కృషితో ఈ సందర్భంగా ఈ నగరంలో ఉన్నటువంటి మహామహులను గొప్ప వ్యక్తులను గుర్తించి వారికి పురస్కారాలు ఇవ్వటం ద్వారా ఆ మహానుభావుడికి వీరు గుర్తింపు తెచ్చారని నేను భావిస్తున్నాను. అయితే ఈ సమితి ఏర్పడ్డాక ఆ మహానుభావుడే కారణంగా కూడా అవినాభ సంబంధంతో ఈ సమితి భవిష్యత్తులో మరింత అభివృద్ధి చేసి మరింత కార్యక్రమాలు చేసుకుంటూ సేవా కార్యక్రమాలలో కూడా వెళుతూ మరింత అనేక మందికి పురస్కారాల రూపంలో అవార్డులు అందిస్తూ ప్రముఖులను గుర్తించాలని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మద్దూరి అన్నపూర్ణయ్య గారి సేవా సమితి ఆధ్వర్యంలో ఇక్కడ మద్దూరి అన్నపూర్ణయ్య గారి యొక్క 125వ జయంతి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి అన్నపూర్ణయ్య గారి సేవా సమితి వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, నాకు తెలిసి దగ్గర మరి కొంత సుబ్బారావు గారు లేదా మన వీళ్ళ టీం మొత్తం హనుమంతరావు గారు, కేంద్రేశ్వరరావు గారు ప్రతి సంవత్సరం కూడా 30 ఏళ్ళు అవుతుందా రంగా, 30 ఏళ్ళ నుంచి ప్రతి సంవత్సరం కూడా క్రమం తప్పకుండా మరి మద్దూరి అన్నపూర్ణయ్య గారి యొక్క జయంతి కార్యక్రమం, వర్ధంతి కార్యక్రమం చేస్తున్నారు. మామూలుగా సాధారణంగా ఎవరిదైనా జయంతి వర్ధంతి అంటే ఆ విగ్రహానికి దండలేసి అక్కడ నివాళులు అర్పించేసి వచ్చేయడం జరుగుతుంది. కానీ వీరు అలా కాకుండా మన రాజమండ్రి నగరంలో ఉన్నటువంటి ప్రముఖుల్ని, అంటే ప్రముఖులు అంటే ఏదో రాజకీయంగా ఉన్నత పదవులు అధిరోహించిన వాళ్ళు కాదు, నిజంగా ఎవరైతే సేవ చేస్తారో, ఎవరైతే సేవా తత్పరులు ఉంటారో అటువంటి వారిని గుర్తించి వారందరికీ కూడా మద్దూరి అన్నపూర్ణయ్య గారి యొక్క పురస్కారాలు ఇచ్చి వాళ్ళందరినీ కూడా గౌరవించడం చాలా గొప్ప విషయం. మరి ఇవాళ కూడా చాలా మంది ముఖ్యులు అందరూ కూడా పేరు పేద 10 మందిని మరి మద్దూరి అన్నపూర్ణయ్య అవార్డుకి సెలెక్ట్ చేసి మంచి వ్యక్తుల్ని వారికి ఈవేళ అవార్డు ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. ఇంకా అన్నపూర్ణయ్య గారి గురించి చెప్పాల్సి చూస్తే మరి ఆయన చాలా గొప్ప మహానుభావుడు, చాలాసార్లు జైలుకి వెళ్ళారు. ఇలాగా మన చూస్తున్నాం ఈవేళ మనకి చాలా మంది రాజకీయ నాయకులు ఎమ్మెల్యే పదవులు, ఎంపీ పదవులు, అలాగే ఏదో మినిస్టర్లు చేస్తున్నారు. కానీ 2-3 తరాలు అయ్యేసరికి వాళ్ళు ఎవరు అనేది అందరూ మర్చిపోతున్నారు. 2-3 తరాలు అవ్వక్కర్లేదు, వాళ్ళు బ్రతికొండగానే ఎప్పుడే వాళ్ళు మర్చిపోతున్నారు. పదవిలో ఉన్నంతసేపే నాయకుడు గుర్తుపెట్టుకుంటాడు. ఆ ఎమ్మెల్యే పదవి, ఎంపీ పదవి పోతే వాళ్ళు గుర్తుపెట్టుకునే వాళ్ళు ప్రజలు ఎవరు ఉండట్లేదు. కానీ మరి వేల వరకు కూడా మద్దూరి అన్నపూర్ణయ్య గారిని గుర్తుపెట్టుకుని ఆయన యొక్క వర్ధంతి జయంతి కార్యక్రమాలు జరిపిస్తూ మరి వేళ ఇక్కడ ఇంతమంది హాజరై ఇంతమంది ప్రముఖులకి సన్మానం చేస్తున్నారంటే మద్దూరి అన్నపూర్ణయ్య గారు ఎంత గొప్ప వ్యక్తో మన అందరికీ కూడా తెలుస్తుంది. మరి ఇటువంటి మహానుభావుడి యొక్క వర్ధంతి జయంతిని ఈ మద్దూరి అన్నపూర్ణయ్య గారు సేవా సమితి వారు కంటిన్యూస్ గా చేయాలని చెప్పి వారికి కావాల్సిన పూర్తి సహాయ సహకారాలన్నీ కూడా అందిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్. అందరికీ నమస్కారం అండి. ఇక్కడ ఈ రోజున మద్దూరి అన్నపూర్ణయ్య గారి 125వ జయంతి జరుపుకోవడం చాలా సంతోషకరమైన విషయం. మద్దూరి అన్నపూర్ణయ్య గారిని ఈ సంస్థ తన భుజస్కంధాల మీద ఎత్తుకుని ఎప్పటి నుంచో ఎన్నో కార్యక్రమాలు చేస్తూ సంఘంలో చేస్తున్నటువంటి సేవా తత్పరులందరినీ కూడా గుర్తించి వారిని ఒక సన్మాన వేదిక ఏర్పాటు చేసి ఆ సన్మానం చేస్తున్నారంటే వారి బాధ్యతను ఇంకా పెంచి ఎంతో ముందుకి వారిని స్ఫూర్తిగా తీసుకుని నేటి తరం ముందుకు వెళ్ళాలని వారి ఉద్దేశ ప్రకారంగా జరుగుతుంది. అందుకని నేను ఈ కమిటీలో ముఖ్యంగా బెజవాడ రంగారావు గారిని నేను చాలా అభినందిస్తున్నాను. ఆయన చాలా గొప్పగా ఇలా అనుకుంటాడో అలా చేస్తాడో, అది ఎలా చేస్తాడో ఆయనకే తెలియాలి, మనకు తెలియదు. కానీ
ఈ రోజున నాకు ఈ అవకాశం ఎందుకు అంటే నేను కూడా స్వాతంత్ర సమయోధుల కుటుంబం నుంచి వచ్చిన వాడిని. ఎందుకంటే అది చిన్న విషయం చెప్పాలి ఈ సందర్భంగా. ఏంటంటే నేను దేవ శ్రీరామూర్తి గారు అని చెప్పేసి జెండా ప్లేడర్ అని చెప్పి రాజమండ్రిలో ఆయన ఉండేవారు. ఆయన మనవాడు నేను. తర్వాత ఎందుకు చెప్తానంటే ఆయన పేరు ఇక్కడ మద్దూరు అన్నపూర్ణయ్య గారికి ఆయనకి చాలా సన్నిహితం ఉండేది. మా ఇంటికి దేవతాభవన్ అనే మెయిన్ రోడ్లో ఉన్నప్పుడు సుభాష్ చంద్రబోస్ గారు మా ఇంటికి వచ్చేసినప్పుడు, ఎందుకంటే అప్పుడు కాంగ్రెస్ ఫార్వర్డ్ బ్లాక్ అని చెప్పేసి ఒకటి తయారు చేద్దామన్న ఉద్దేశంలో ఒక సమాలోచన కోసం మద్దూరు అన్నపూర్ణయ్య గారు, మా తాతయ్య గారు మద్దూరు అన్నపూర్ణయ్య గారు, సత్యనారాయణ రాజు గారు అంటే అల్లూరి సత్యనారాయణ రాజు గారు, ఆయన అల్లూరి సీతారామరాజు గారి బ్రదర్. ఆయన ఇలాగా కొంతమందితో కొంత సమాలోచన జరిపారు. ఆ సమాలోచన మన రాజమండ్రిలోనే మా ఇంట్లో జరిగింది. మద్దూరు అన్నపూర్ణయ్య గారిని ఎవరు కూడా మరవలేని వ్యక్తి, దేశభక్తుడు, స్వాతంత్రం కోసం ఎంతో కృషి చేసినట్టు మహోన్నతమైన వ్యక్తి. ఆ వ్యక్తికి ఈ రోజున తలుచుకుంటూ ఆయన నిస్వార్థపూరితమైన సేవకు గుర్తింపుగా అన్నట్టుగా ఇక్కడ నిస్వార్థంగా చేస్తున్నటువంటి కొందరు మహామనుషులను తీసుకొచ్చి ఈ రోజున ఇక్కడ సన్మానం జరుపుతున్నారంటే చాలా సంతోషకరమైన విషయం. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ నా నమస్కారాలు. థ్యాంక్ యూ. సభాధ్యక్షులుగా గౌరవాధ్యక్షులు రావు సూర్యప్రసాద్ వేదిక రావాల్సిన కోరుతున్నాం. అలాగే టీవీ శశిరెడ్డి గారిని వేదిక రావాల్సిన కోరుతున్నాం. బూరెడ్డి శ్రీనివాసరావు గారిని వేదిక రమ్మంటున్నా కోరుతున్నాం. అలాగే మేడం మద్దూరి అన్నపూర్ణయ్య గారి 125వ జయంత్యోత్సవ కార్యక్రమానికి వేదికపై ఆశలైనటువంటి పెద్దలు ఆంధ్ర భీష్మ న్యాపతి సుబ్బారావు పంతులు గారి మనవడు, హైకోర్టు జడ్జి గారి తండ్రి, వారికి అలాగే మన ప్రధాన కార్యదర్శి రంగా గారు, అలాగే రెడ్డిరాజు గారు, విశ్వేశ్వరరెడ్డి గారు, రాజమండ్రి వైఎస్ఆర్సిపి పార్లమెంటరీ క్యాండిడేట్గా కంటెస్ట్ చేస్తున్న ప్రముఖ వైద్యులు గూడూరు శ్రీనివాస్ గారు, అలాగే గాండ్ల తెలుగుల కార్పొరేషన్ చైర్మన్ సోదరు సంకీస భవానీ ప్రియ గారు, అలాగే ఈరోజు మద్దూరు అన్నపూర్ణయ్య గారి జయంతిని పురస్కరించుకొని వివిధ రంగాల్లో నిష్ణాతులైనటువంటి ప్రముఖుల్ని సత్కార కార్యక్రమం ఉంది. అలాగే అన్నిటికన్నా గొప్ప విషయం ఏంటంటే దేశ భవిష్యత్తు తరగతి గదుల్లో నిర్ణయించబడుతుంది. అటువంటిది ఇవాళ ఆర్వి చలపతిరావు గారు మాస్టర్ గారు వారు నేతృత్వంలో ఇవాళ వారి శిష్యులంతా కూడా వివిధ ప్రాంతాల నుంచి, ఇవాళ వర్కింగ్ డే అయినా కూడా వివిధ ప్రాంతాల నుంచి, అన్ని ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి రావడం జరిగింది. మరి ఇవాళ దేశ భవిష్యత్తు నేను చెప్పినగా తరగతి గదుల్లో నిర్ణయించబడుతుందని ఎంతోమంది లాయర్లు గాను, ఇంజనీర్లు గాను, అలాగే మా మిత్రుడైతే తెలంగాణలో కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీలో పనిచేస్తుంటాడు శ్రీపాద శ్రీనివాస్ అని. నేను చెప్తుంటాను మిత్రులందరికీను, జీవితంలో అత్యధిక సంపద కలిగిన వాళ్ళు గొప్పవాళ్ళ, అత్యధిక ఆప్తులు కలిగిన వారు గొప్పవాళ్ళ అని అంటే ఇవాళ వారి మిత్రులందరూ, మాస్టర్ గారి యొక్క శిష్యులందరూ కూడా మేము ఇవాళ మాకు సమాజం అందించినటువంటి గొప్ప సంపదగా అయితే నేను భావిస్తాను. ఇవాళ మాస్టర్ గారు అందించినటువంటి శిష్యులందరూ కూడా ఇవాళ నేను ఎంచేతలంటే చాలా పెద్ద సభ ఇది. ఎంచేతలంటే చాలా మంది సత్కార గ్రహీతలు ఉన్నారు, అన్నీ ఉన్నారు. మాస్టర్ గారి గురించి 2 విషయాలు చెప్పి ఇంకా వక్తలంతా ఉన్నారు కాబట్టి అందులో మాస్టర్ గారికి కూడా ఇంచుమించు 92-93 సంవత్సరాలు. ఇంకా భగవంతుడు ఏంటంటే ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో, నేను అదే అన్నాను వాళ్ళ శిష్యులందరితోనూ, మాస్టర్ గారు మరి ఇక్కడ లిఫ్ట్ ఉంది రాగలరంటే లేదండి, తప్పనిసరిగా మమ్మల్ని అందరూ చూస్తే మాస్టర్ గారికి ఇంకా
శక్తి వచ్చేస్తుందని చెప్పి వాళ్ళందరూ కూడా చెప్పడం నిజంగా చాలా సంతోషించదగ్గ విషయం. ఇవాళ నేనైతే అనుకుంటాను భగవంతుడు కొన్ని పేర్లు అలా నిర్ణయిస్తాడని. ఆర్వి చలపతి అంటే ఆ చలపతిరావు గారు అంటే చలమంటే నేను కూడా కొండ అనుకుంటున్నాను మాస్టర్. పతి అంటే దేవుడు, సాక్షాత్తు మనిషే దైవ రూపాయని అని చెప్పి నేనైతే మనిషిలో ఉన్న దైవంగా నేను భావిస్తాను. ఎందుకంటే మీరు మీ నేతృత్వంలో పెరిగిన శిష్యులు అందరూ కూడా ఒక సంస్కారం, సభ్యత, ఇవాళ సమాజంలో అత్యద్భుతమైనటువంటి విలువలు కలిగిన వాళ్ళంతా మీ శిష్యులుగా ఉన్నారు. అటువంటి శిష్యులు అందించినటువంటి ఘనత మీకు ఆ భగవంతుడు ఇంకా 2 ఏళ్ళు ఆయురారోగ్యాలు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ, అలాగే మీ ఇక్కడికి ఇచ్చేసిన మీ కుటుంబ సభ్యులందరికీ కూడా సుదీర్ఘ ప్రాంతాల నుంచి కూడా ఇవాళ ఇక్కడికి అందరూ ఇచ్చేశారు. అలాగే మీ కుమారులు మన పరంజ్యోతి గారు నాకు బాగా బ్యాంకులో పనిచేసేవారు. పరంజ్యోతి గారు వచ్చింది రాలేదు కదా, వచ్చారు కదా అంతా. అలాగే అదిగో వచ్చారు పరంజ్యోతి గారు. అలాగే కుటుంబ సభ్యులు అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. మాస్టర్ గారిని మద్దూరి అన్నపూర్ణయ్య గారి యొక్క సేవా పురస్కారం ఇచ్చి సత్కరించుకోవడం అనేది నిజంగా మాకు చాలా సంతోషంగా ఉంది. ఇవాళ మద్దూరి అన్నపూర్ణయ్య గారు అని అంటే ఆయన ఆంధ్ర నేతాజీ. ఆయన చనిపోయి 120 సంవత్సరాలు అయింది. ఆంధ్ర నేతాజీ గాంధీ గారితో గాంధీ గారితోనూ, అలాగే మద్దూరి సుభాష్ చంద్రబోస్ గారితోనూ సాహచర్యం కలిగినటువంటి మద్దూరి అన్నపూర్ణయ్య గారు ఇవాళ అనుకుంటాను జీవితంలో అటువంటి మహానుభావుడిని అవార్డు ఇచ్చి గుర్తించి గౌరవించుకోవడం అనేది వాళ్ళు నేను అనుకున్న కోటాను కోట్లు ఆస్తున్న టాటా బిర్లాలు ఉన్న వాళ్ళకు ఎవరు ఎప్పికి తెచ్చుకోరు. ఎప్పుడో 125 సంవత్సరాల కిందట మద్దూరి అన్నపూర్ణయ్య గారు చనిపోతే వారి పేరున స్మారక అవార్డు ఇచ్చి దీనికి ఒక రూపురేఖలు తీసుకొచ్చినటువంటిది మా మిత్రుడు బెజవాడ రంగా గారిని. సమాజంలో ఇవాళ అత్యధికంగా ఇవాళ ఆయన పేరును ఒక పార్కు పెట్టి ప్రతి సంవత్సరం కూడా జయంతి వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించడంలో భాగంగా ఇవాళ మాస్టర్ గారిని సత్కరించుకోవడం చాలా సంతోషంగా ఉందని చెప్పి తెలియజేసుకుంటూ, అలాగే మిగిలిన సత్కార గ్రహీతలు కూడా ఉన్నారు. వాళ్ళందరికీ గురించి కూడా తర్వాత చెప్తాను. మిగతా ఇప్పుడు మన నేపథ్యం ఇదే. ఎవరు మాట్లాడారు? రెడ్డిరాజు గారు. మన రెడ్డిరాజు గారు మాట్లాడారు. సభ అధ్యక్షులు, గౌరవనీయులు మిత్రులు కూడా చైర్మన్ గారికి, వేదికను అలంకరించిన పెద్దలు, మరి కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ పేరు పేరున నా నమస్సమాంజలి తెలియజేసుకుంటున్నాను. స్వర్గీయ పూజనీయులు మద్దూరి అన్నపూర్ణి గారిది 125 జయంతి సందర్భంగా మరి చక్కటి కార్యక్రమాన్ని తీసుకున్న ఈ కమిటీ వారికి, ముఖ్యంగా మరి ఈ కార్యక్రమం కోసం అందరినీ జనసేకరణ చేసి మంచి వ్యక్తుల్ని, గొప్ప వ్యక్తులు అందరినీ కూడా సమాజానికి ఉపయోగపడే వ్యక్తుల్ని ఒక సన్మానంగా వారి పేరున సిరి సత్కారం చేయాలన్న ఆలోచనతో మరి కమిటీ వారు ఆలోచించినందుకు వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మరి అదేవిధంగా ఆయన కోసం మాట్లాడక మా వయసు సరిపోదు. అయినా ఇలాంటి మహానుభావుల సంఘానికి సేవ చేసినందుకు స్వర్గీయమైన మాట మాట్లాడడం కానీ ప్రజల్లో చిరంజీవిగా మిగిలిపోతారని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేసుకుంటూ అధ్యక్షుల వారికి ధన్యవాదాలు అర్పించుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ రాజు గారు. శ్రీనివాస్ గారిని మాట్లాడవలసిందిగా. వేదికను అలంకరించిన పెద్దలు, పూజ్యులు రావు సూర్యప్రకాష్ రావు గారికి, విశ్వేశ్వర రెడ్డి గారికి, రెడ్డిరాజు గారికి, న్యాయపతి సుబ్బారావు గారికి, బెజవాడ రంగారావు గారికి, భవానీప్రియ గారికి, వేదిక ముందున పెద్దలందరికీ కూడా నమస్కరిస్తూ, ఈరోజు మద్దూరి స్వాతంత్ర సమరయోధులు శ్రీ మద్దూరి అన్నపూర్ణయ్య గారి 125వ జయంతిని జరుపుకోవడం, అందులో పాల్గొనడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సందర్భంగా అవార్డు గ్రహీతులైన రామచంద్రరావు గారికి,
మిగిలిన వారందరికీ కూడా ఆ దేవదేవుడు మంచి ఆయుష్ని ఆరోగ్యాలను ఇవ్వాలని చెప్పి ప్రార్థిస్తూ అందరికీ మరొక్కసారి నమస్కరిస్తూ ధన్యవాదాలు. నా పెద్దలందరికీ నా నమస్కారాలు. ఈ రోజున మద్దూరి పూర్ణయ్య గారి 125వ జయంతి పురస్కరించుకుని ఈ కమిటీ వారందరూ కూడా సామాజికంగా సేవ చేసిన వారందరికీ పురస్కారాలు ఇవ్వడం చాలా గర్వకారణం. ఈ రోజున సంఘంలో ప్రతి మనిషి వాళ్ళకి కొంత టైం కేటాయించుకుని సంఘ సేవ చేసిన వాళ్ళకి గుర్తించడంలో ముందున్న మన ట్రస్ట్ వాళ్ళందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాలు రానున్న రోజుల్లో ఇంకా జరగాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా నమస్కారాలు. థ్యాంక్ యూ. పెద్దలందరికీ నమస్కారం. అలాగే ఈ 125వ జయంతి సందర్భంగా మద్దూరి అన్నపూర్ణయ్య గారి జయంతి సందర్భంగా ముఖ్యంగా నేను మున్సిపల్ టౌన్ హై స్కూల్ యొక్క 1987 సంవత్సరం యొక్క బ్యాచ్ విద్యార్థిని. అలాగే మా ప్రధాన ఉపాధ్యాయుల వారికి ఈ అవార్డు రావడం చాలా సంతోషంగా ఉంది. అయితే మా ప్రధాన ఉపాధ్యాయులతో పాటు ఆయన దగ్గర విద్యను అభ్యసించి సామాజిక సేవా రంగంలో విశిష్ట ప్రతిభ కనపరుస్తున్న మా తోటి మిత్రుడు అంబటి సాయిబాబా కూడా ఈరోజు ఈ పురస్కారం అందజేస్తున్నారు. అయితే నాకు తెలిసినంతవరకు మద్దూరి అన్నపూర్ణయ్య గారు విశేష స్వాతంత్ర సమరంలో కానీ అలాగే తదితర సేవా రంగంలో కానీ చాలా ప్రతిభ కనిపించారు. అయితే ఆయన జ్ఞాపకార్థం ఇటువంటి కార్యక్రమాల్ని ముందుకు తీసుకెళ్లడంలో మన బెజవాడ రంగారావు గారు విశేష కృషి చేస్తున్నారు. వారికి తోడ్పాటుగా మన రౌత్ సూర్యప్రకాశ్రావు గారు అయితేనే ఇంకా పెద్దలైతేనే అందరూ కూడా తోడ్పాటు అందించి ఇదొక ప్రతిష్టాత్మకమైన అవార్డుగా తీర్చిదిద్దుతున్నారు. అలాగే గత సంవత్సరం కూడా మా సహచర విద్యార్థికి ఈ జీవిత సాఫల్యత అవార్డు లభించింది శ్రీపాల్ శ్రీనివాస్ గారికి. ఈ విధంగా సమాజంలో ఎవరైతే సేవలు అందిస్తున్నారో అటువంటి వారందరికీ కూడా ఒక స్ఫూర్తిదాయకంగా ఈ అవార్డు నిలబడుతుందన్నలో సందేహం లేదు. ఇది ఇక ముందర ఇంకొంచెం మంచిగా తీసుకెళ్ళి దీన్ని ఒక ప్రతిష్టాత్మకమైన రాష్ట్ర స్థాయిలో దీన్ని ఒక తీసుకెళ్ళగలిగితే ఇంకా బాగుంటుందన్న ఉద్దేశం. ఆ విధంగా కృషి చేస్తారని ఈ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కోరుకుంటూ విరమిస్తున్నాను. మద్దూరి అన్నపూర్ణయ్య గారికి, బాటం శ్రీరామ్మూర్తి గారికి, వెస్ట్ గోదావరి మూర్తిరాజు గారికి, ఇలాంటి సమాజంలో నిష్ణాతులైన గొప్ప వాళ్ళందరికీ ఇవ్వడం జరిగింది. అందులో మరి ఈ సంవత్సరం గురువు అంటే సాక్షాత్తు దైవం అనేటువంటి గురువుని గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువైన అమ్మాయిని కొలుచుకోవడానికి 100% ఇవాళ వాళ్ళ శిష్యులే వివిధ ప్రాంతాల్లో ఆయన అందించినటువంటి శిష్యగానమే ఇవాళ అందరూ రావడం, ఆయనకి మద్దూరి అన్నపూర్ణయ్య పురస్కారం ఇవ్వడం అనేది మా సంస్థకి మద్దూరి అన్నపూర్ణయ్య అవార్డుతో పాటు పురస్కారం ఇవ్వడం అనేది మాకు చాలా సంతోషంగా ఉందని చెప్పి తెలియజేసుకుంటూ, మాస్టర్ గారికి ఈ సత్కారం చేసిన తర్వాత, మాస్టర్ గారు మాట్లాడిన తర్వాత మిగతా వాళ్ళందరికీ మద్దూరి అన్నపూర్ణయ్య పురస్కారాలు తదుపరి 1 by 1 ఇవ్వడం జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటూ, ముందు మాస్టర్ గారిని వేదిక మీదకి తోడుకొని రావాల్సిందిగా కోరుతున్నాను. అన్నపూర్ణయ్య గారి 125వ జయంతి సందర్భంగా ఆ కమిటీ వారు, దాంట్లో సభ అధ్యక్షులు శ్రీ సూర్యప్రకాశ్ గారు, పెద్దవాడ రంగారావు గారు, చెప్పాను గౌ సూర్యప్రకాశ్ మాట సరిగ్గా, ఇక మిగతా ఆ కమిటీ సభ్యులందరికీ కూడా నా మనస్పూర్వకమైనటువంటి అభినందనాలు. ఎందుకంటే వారు నేను మద్దూరి అన్నపూర్ణయ్య గారిని బాగా ఎరుగుతున్నాను. ఇప్పుడు వీరు చెప్పారు ఎవరో నా ముందర గాంధీ జయంతి 125వ గాంధీ
జయంతిని పురస్కరించుకుని విక్రమహాల్లో మద్దూరు అన్నపూర్ణయ్య గారి యొక్క వెస్ట్ గోదావరి జిల్లా రాజు గారి యొక్క సుబ్బరాజు గారి యొక్క నాగేశ్వరరావు ఇంకా మొత్తం 14 యొక్క ఆయిల్ పెయింట్స్ అప్పుడు చాలా అపరాలు కూడా ఉన్నారనుకుంటాను వచ్చారు. వాళ్ళ మొత్తం విక్రమహాల్లో అందరికీ కూడా ఇప్పుడు ఉన్నాయి ఆయిల్ పెయింట్స్ ఉన్నాయని అనుకుంటున్నాను. నేను అక్కడ 25 సంవత్సరాలు సెక్రటరీగా ఉన్నాను. అప్పుడు అన్ని కూడా చుట్టూగా పెట్టించా ఇంకా ఉన్నాయి. అంటే అటువంటి మహానుభావుల యొక్క జయంతిని పురస్కరించుకుని చాలా అల్పుడై నన్ను మీరు ఈ విధంగా సన్మానించినందుకు ఈ సన్మానం చేసిన అందరికీ బాధ్యులందరికీ నా యొక్క హృదయపూర్వకమైన ఆశీస్సులు. మీ యొక్క నాతో పాటు ఇంకా చాలా 10 మంది వివిధ రంగాలలో కృష్ణాదులైనటువంటి వారికి కూడా నాతోటి చేస్తున్నందుకు ఇంకా పరమానందంగా ఉంది. దీనికి నేను చెప్పారు ఇప్పుడు రాజశేఖర గారు నా యొక్క వృత్తిని నేను ఏదో నిర్వర్తించాను తప్ప నేను ఎక్కువగా అటువంటి మహానుభావుల యొక్క లైన్లో నిలబడేటువంటి శోభన నాది కాదు. కానీ మీరు నన్ను ఈ విధంగా ఈ వయసు నాకు 92వ సంవత్సరం నేను ఇంతవరకు జ్ఞాపకం ఉంచుకుంటున్నారు అంటే విద్యార్థులు నేను మిమ్మల్ని ఒక్కడే కోరుతున్నాను. అంటే ఇక్కడ చాలా పెద్దలు ఉన్నారు. అందులో మహావిద్యావేత్త టీకే విశ్వేశ్వరరెడ్డి గారు ఉన్నారు. ఆయన పేపర్లో ఆయన కాలేజీని చదువుతూ సంతోషపడుతూ ఉంటాను. ఎంచేదంటే మీరు 40 సంవత్సరాల పూర్వం నన్ను జ్ఞాపకం ఉంచుకుని ఈ విద్యాబుద్ధులు రండి లేకపోతే సోషల్ లైఫ్లో జీవితంలో ప్రవేశించిన తర్వాత ఏ విధంగా నడుచుకోవాలో ఉండేటువంటి సత్సంబంధం విద్యార్థులకి ఎంత ఉందో నేను చాలా ఆనందిస్తున్నాను. మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ముఖ్యంగా పెద్దల్ని ఇప్పుడున్నటువంటి తరాన్ని ఈ రిలేషన్ మన తర్వాత తరాలలో మెయింటైన్ చేయడానికి కావలసినటువంటి స్ఫూర్తిని మీరు కలగజేశారు. ఆ స్ఫూర్తిని మీరు పూర్తిగా ఉంచుకోవాలి. కారణం నేను చెప్పలేను, అని చెప్పండి ఎన్ని గంటలని చెప్తాను. కానీ ఈ విద్యార్థికి గురువుకి ఉన్నటువంటి సంబంధం తల్లిదండ్రుల సంబంధం కన్నా కూడా అక్కడ మీ సంస్కారాన్ని మీ పిల్లలకి మీ మనవలకి మీ తర్వాత తరాల వాళ్ళకి అందజేయమని ప్రార్థిస్తూ భగవంతుడు దానికి మీకు కావాల్సినటువంటి బలాన్ని చేకూర్చాలని నేను ఇది మీ అందరినీ కలిసేటువంటి యోగం ఉండి ఇన్ని సంవత్సరాలు నేను బతుకున్నాను. అందరికీ నా ఆశీస్సులు. నేను నమస్కరించకూడదు కాబట్టి మీ అందరికీ ఆశీర్వదిస్తున్నాను. కానీ చలపతిరాజు మాస్టర్కి సత్కరించడం అంటే ఈవేళ ఈ సంస్థ తనని తాను సత్కరించుకుంది. రాజమండ్రి సంబంధించినటువంటి విద్యాదాత క్రమశిక్షణకి మారుపేరు చలపతిరాజు అంటే ఒక మోడల్. ఈవేళ సత్కరించగలగటం ఈ సంస్థ యొక్క అదృష్టాన్ని నేను భావిస్తున్నాను. ధన్యవాదాలు. కుమారు ఎవరికి చెయ్యి ఎందుకు చేయమని చెప్పరు. ఎవరైతే క్వాలిటీ ఉన్నారో చూసుకుని వచ్చి వెళ్ళిపోతున్న పర్సన్ ఒక మాస్టర్ గురువు గారి కోసం వచ్చారండి. వావులాల గోపాలకృష్ణ గారికి ఇచ్చినప్పుడు 1999 ఇచ్చాం. అంత ఆనందం కలిగింది ఇవాళ గురువు గారిని చూస్తే. ఎందుకంటే బజార్కి వెళ్తారు, అన్ని షాపులకి బట్టల గుట్లకి ఎరుపు గుట్లకి అన్ని సామాన్లకి వెళ్తారు. డైమండ్స్ ఉండే షాప్కి వెళ్తారు. అలాంటి రత్నం మాస్టర్ గారు. ఎందుకంటే ఆయనకి అర్హత లేదంటారు కాదు. ఇప్పుడున్న జనరేషన్లో ఇప్పుడున్న మాయా ప్రపంచంలో కాకుండా
మానవులుగా బతకాలని చెప్పి శిష్యులు తయారు చేసిన మహనీయుడు ఆయన కోసం నాకు నిజంగా తక్కువ తెలిసాడు. చిన్నప్పటికి రాజకీయాల్లో ఉన్నాం, ఈ సేవా సమితి ద్వారాగా మేము ఈ యాక్టివిటీస్ చేస్తూ ఉంటాం. ఈయన కోసం ఒకళ్ళు చెప్తుంటే ఆ రోజు అవలాల గోపాలకృష్ణ గారికి సాక్షి మీరు అవార్డు అంతే అవార్డు ఈయనకి ఇస్తే మీరు ఈ సంస్థకు అని చెప్పి 2-3 ఫోన్ చేశారమ్మా. మేము అందరికి కూడా కార్డులు పంపిస్తాం. మాస్టర్ గారి పేరు అని కానీ నాకు ఫోన్ చేసి ఈ పేరు మీకు ఎవరు చెప్పారు అడిగారు. మా సీనియర్ గారు సిఎల్పి సెక్రటరీ గారు తెలంగాణ, ఇక్కడి నుంచి మాకు అడ్వైజర్గా ఉంటాడు మా సంస్థకి. అయినా అనేవారు జ్ఞానం అనుష్ఠానం, ఒక పక్షికి 2 రెక్కలు ఎలా ఉంటాయో అలా తన రెక్కలతోటి మనం ఎలా ఉండాలో చెప్పడమే కాక తాను ఆచరిస్తూ మనల్ని ఆచరింపజేస్తూ ఉంటారు. వారిని ఆచార్యులు అని అంటారు. మన సంప్రదాయంలో సమం దమం అనేవి 2 ఇంద్రియ నిగ్రహాలు ఉంటాయి. ఒకటి అంతర్నిగ్రహం, ఒకటి బాహ్య నిగ్రహం. ఈ 2 కనుక ఉంటే ఉత్తమ ఆచార్యులు మనకి వారే లభిస్తారు అని అనడానికి మనకి చలపతిరావు మాస్టర్ని చూస్తే మనం ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో అని అనిపిస్తుంది. ஞானம் அனுஷ்டானம் இவை நன்றாகவே இடையினான குருவை அடைந்தக்கால் மாநிலத்தீர் తేనార్ కమల తిరుమావుగా తానే వైకుంఠం తరుమంటారు. అంటే ఏంటంటే మనకి ఆచార్యుడు కనుక లభిస్తే ఆ ఆచార్యుడే మనకి చక్కగా వైకుంఠం వరకు తీసుకెళ్తాడు అని చెప్పి శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో చెప్తుంది మనకి. అంటే ఒక మంత్రం సిద్ధిస్తుంది, తర్వాత మనకు కావాల్సిన ప్రాప్య స్థితిని చేరుకుంటాం. అలాంటి మనం ఉత్తమ ఆచార్యుల వారిని చక్కగా మంగళాశాసనం చేయాలి అని అనుకుంటూ ஓங்கியளந்த உத்தமன் பேர் பாடி நாங்கள் நம்பாவை கொச்சாத்தி நீராடினால் தீங்கின்றி நாடெல்லாம் தீங்கல் மும்மாறி பெய்து ஓங்குபரம் சென்னலூடு கைலுகளா ஓங்குவளை போதில் பனுமன்று கண்படுப்பா தேங்காதே புக்கிடந்து சீர்த்தமுலை பத்தி வாங்க உடம் நிறைக்கும் வள்ளல் பெரும் பசுக்கள் நீங்காத செல்வம் நிறைந்து நல்ல கோட்பாட்டொழுகங்கள் 3 நில்லும் தான் நினைந்தா அல்லி கமல கண்டனை அந்தன் குருகல் சடகோபன் சொல்லப்பட்டாயிரத்துள்ளவையும் மத்தும் வல்லார்கள் நல்ல பதத்தார் மனை வாஷ்வர் கொண்ட பெண்டீர் மக்களே. స్ఫూర్తి